కూర్చోండి, కళ్ళు మూసుకురండి, చేతులు జోడించి నమస్కరించి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడవా, నన్ను దర్శించు బాబు, నువ్వు మాట్లాడితే బ్రతుకుతానయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడు. అందరూ ప్రార్థన చేయండి, నమస్కరించి నాతో మాట్లాడు యేసయ్యా, నాకు కావాలి నువ్వు, నా మీద నీ యొక్క నీతి వర్షము కురిపించు బాబు అని అందరూ ప్రార్థన చేయండి. సర్వాధికారి యేసు ప్రభువా మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, నీవు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు బాబు. నిన్ను ఆశ్రయించిన వారికి నీవు ఆశ్రయ దుర్గముగా శాశ్వత కాలము నిలిచే దేవుడు బాబు. నీవు మాకు దొరికినందుకు నీకు వందనాలు. ఎందరికో ఈ అవకాశం లేదు ప్రభువా, లేని వారికి కూడా ఈ అవకాశాన్ని దయచేస్తావని ఈ దినాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటాం. నిన్ను కలిగి ఉండటమే గొప్ప భాగ్యం ఈ లోకంలో బాబు. అన్ని భాగ్యముల కంటే నీ నామమును కలిగి ఉన్న భాగ్యము బహు గొప్పది బాబు. నాయనా నీకు వందనాలు. బిడ్డలు ఎన్నో ఆశలతో వచ్చారు, శ్రమలలో ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు బాబు. నీవే సహాయం చేస్తావని, ఏ మనుషులు సహాయం చేయరని, చివరికి మా జ్ఞానం మాకు అక్కడికి రాదని మేము తెలుసుకున్నాం బాబు. నీ పాదాల దగ్గరికి వచ్చాం. ఏడుస్తూ చాలామంది బిడ్డలు ఉన్నారు బాబు, వారికి సహాయము దయచేయండి. తట్టుకోలేని బాధలు, గుండె నిండా వేదన, ఆవేదనతోనే ఉన్నారు. నీవే సహాయము దయచేయండి, నీవే న్యాయము జరిగించండి. న్యాయము చేసేవాడు నీవే, గొప్ప విడుదల కలగజేయవాడు నీవే. ఇంకెవరికి చెప్పుకుంటాం బాబు? శ్రీయేసుతో చిన్న మాట, చిక్కులు తీరిపోనన్నావు. నీకు చెప్పుకోవటానికి మేము వచ్చి ఉన్నాం. ఇంతవరకు మీరు నడిపించారు. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారని నమ్ముతున్నాం. ఈ సమయం పరలోకము నుండి నీ పరిశుద్ధ వర్తమానము మెండుగా దయచేయండి. నీ బలమైన వాక్కుతో మాతో మాట్లాడండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఇక్కడ నీ సన్నిధిని మెండుగా కుమ్మరింపచేయండి. సాతాను ప్రభావం ఇక్కడ ఎక్కడ పని చేయకుండా యేసు నామములో సాతాను పోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. దూరము చేయండి. సాక్ష్యాలు సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో నీ దీవెన దయచేయండి. వచ్చిన వారిని బహుగా దీవించండి, రాని వారిని సకాలానికి తోడుకురండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక, మీ కార్యము దేవుడు సఫలము చేయునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? చాలా బాగున్నారు. అందరు కూర్చోనండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యానికి చోటిద్దాం. రెండు చేతుల్లో జోడించండి, నమస్కరించండి. నవ్వుతూ కుడివైపున్న వారి వైపు చూచి, నా మంచి యేసయ్యా నిన్ను దీవించునుగా కానీ చెప్పగలిగే దమ్ముంటే చెప్పండి. మరలా నమస్కరించి ఎడమవైపున్న వారి వైపు చూచి నవ్వుతూ చెప్పండి, నా మంచి యేసయ్యా నిన్ను దీవించునుగా కానీ. హృదయపూర్వకంగా మీరు బ్లెస్ చేస్తే అది చాలా ఫోర్స్గా బ్లెస్సింగ్ అనేక రెట్లు మీ మీదకి వస్తుంది. నేను చెప్తా ఉంటాను, గుర్తుందా మీకు? మనం ఒక బాల్ తీసుకుని ఎంత ఫోర్స్గా బలం ఉపయోగించి గోడను కొడతామో అది 7 అంతల స్పీడ్గా మళ్ళీ మన మీదకి వస్తుంది. నీవు దీవించేటప్పుడు నోరు తెరిచి నమస్కరించి యేసయ్య నిన్ను బహుగా దీవించునుగాక అని చెప్పినప్పుడు
7 దీవెన నీ మీదకి వస్తుంది. నువ్వు సరదాగా యాక్టింగ్గా చెప్తే యాక్టింగ్ బ్లెస్సింగే నీకు వస్తుంది. మరి ఏది కావాలి? ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మరొక అవకాశం ఇస్తా. మళ్ళీ చేతులు జోడించండి, నమస్కరించండి. పరిపూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దీవెన ప్రకటిద్దాం. కుడివైపుకి అలా తిరగాలి, పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టుగా కుడివైపు తిరగండి. ఎస్, దండం కూడా అట్టే పెట్టండి, వారి వైపు చూడండి. ఎంత దీవెన నీకు కావాలనుకుంటున్నావో వారికి ప్రకటించండి. 1 2 3. నా మంచి యేసయ్య నిన్ను బహుగా దీవించునుగాక. అది మళ్ళీ ఇలా తిరగండి, ఎడమవైపు తిరగండి. అది మళ్ళా నేను 3 అంకులు చదువుతున్నప్పుడు అప్పుడు బ్లెస్ చేయండి. 1 2 3. నా మంచి యేసయ్య నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మీకు ఆశీర్వాదం 7 అంతలుగా మీ మీదకి వస్తుంది అన్నమాట. ఎవరు ఏది విత్తుతారో అదే పంట కోస్తారో. ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదం మెండుగా రావాలి, ఆ ఇల్లు రక్షించబడాలి, వారు బహుగా అన్ని రకాలుగా ఫలించాలని నీ హృదయపూర్వకంగా కోరుకుంటే చాలు, పైనుండి దీవెనలు డైరెక్ట్గా నీ ఇంటికి వస్తాయి. ఆమేన్. ప్రియులరా, గత కాలమంతా దేవుడు కాచి కాపాడి మరొక సమయము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఇంతవరకు మనం చేసిన ప్రార్థనల వల్ల గర్భఫలాలు లేని వారికి గురించి ప్రార్థన చేసాం. మనందరి ప్రార్థనలు దేవుడు గౌరవించి ఆలకించి 7,600 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చినందుకు గట్టిగా చప్పటు కొట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. ఎందరికో బిడ్డలు లేని వారి గురించి ప్రార్థిస్తే డాక్టర్లు రిజెక్ట్ చేసినవన్నీ కూడా పరమ డాక్టరు దానిని ఆశీర్వాదకరంగా మార్చుచున్నారు. చాలామందికి దేవుడు చక్కని బిడ్డలను ఇస్తున్నాడు. నేను ఆ బిడ్డలందరినీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, పైకి ఎత్తి చూపిస్తూ ఉన్నాను, అన్నప్రసరణ చేస్తున్నాను, అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నాను. అప్పుడే స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు పొట్టలోకి దిగుతూ ఉన్నారు. హల్లెలూయా. చాలామంది పొట్టలో ఉన్నారు, 2 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అని. చాలామంది నిండు గర్భిణీలతో వస్తూ ఉన్నారు. వచ్చే రోజుల్లో మన ప్రార్థనా శక్తి ద్వారా పుట్టిన బిడ్డలు, ప్రార్థనా శక్తిలో పొందిన ఆశీర్వాదాల వల్ల దేవుడిచ్చిన బహుమానాలు వచ్చే రోజుల్లో రాజ్యములను ఏలువారుగా ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే బిడ్డ కావాలని నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, వచ్చినప్పుడు దేవుని ఆత్మాభిషేకం ద్వారానే కృప పొందుతుంటున్నావు, గర్భం ధరిస్తున్నావు, గర్భం ధరించే కూడా అభిషేకానికి వస్తున్నావు. మరలా ఈ గర్భం ధరించినప్పుడే దేవుని వాక్యం వింటూ ఉన్నావు, దేవుని ఆత్మను పొందుకుంటూ ఉన్నావు. డెలివరీ అయినప్పుడు కూడా, డెలివరీ అయిన తర్వాత కూడా శిశువుని ఎత్తుకుని దేవుని మందిరానికి వస్తున్నావు. అంటే ఎంటైర్ టోటలీ నీ గర్భంలో ఉన్న శిశువు దేవుని సమక్షంలో ఎదుగుతూ ఉండటాన్ని బట్టి దేవుడు బలమైన మిషనరీగా, పాలకుడుగా, పాలకురాలుగా అనేక ఆశీర్వాదాలుగా దేవుడిచ్చిన గర్భఫలాల మీద ఆయన కుమ్మరించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. పాడదామా? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నోరు తెరుద్దాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే.
నా ప్రాణ. ఆగండి, బ్రేకులు అరిగిపోయినట్టుంది. డప్పులు ఆగుతాయి, డోలు ఆగుతుంది. మీరు ఎలా పాడతారో వినాలనుకుంటున్నాను నేను. మీరు పాడితే పట్టణం కదిలిపోవాలన్నమాట. మీకు లోపల ఉంటుంది కదా, అసలైన వాయిస్ ఉంటుంది. కజ్జం ఆడటానికి ఉపయోగిస్తారు అప్పుడప్పుడు, లోపల నుంచి బయట తీసుకుని. అది ఇప్పుడు తీయండి, ఓకేనా? నేను 3 అంకెలు చదువుతాను, అప్పుడు మీరు యెహోవా నాకు వెలుగాయని స్టార్ట్ చేయాలి. స్టడీ 1 2 3. ఇంకా తీయండి బయట. చాలా బాగా పాడుతున్నారు. వెనకాల వాళ్ళు పాడుతున్నారులే, మనకెందుకులే అన్నట్టున్నారు వాళ్ళు. ఇంకా గట్టిగా. అది అక్కడ పెద్ద మనుషులు, పెద్ద ఆయన పాడాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఆగండి. అందరూ ఒక్కసారి పాడదామా? 1 2 3. ఇంకా గట్టిగా. యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ. పాటను అనుభవిస్తూ పాడదాం. ఆయన నీకు వెలుగుగా ఉన్నప్పుడు ఎందుకు ఇంకా భయం నీకు? భయపడను, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. నాకు మార్గము ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. పాడదాం. యెహోవా నాకు గట్టిగా చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి కొడదాం, సాతానుడు సిగ్గుపడలాగున. నా ప్రాణ. ఇంకా చేతులు పైకెత్తి, స్వరమెత్తి. నేను ఎవరికి ఎన్నడు నా కొండయు, నా కోటయు, నా ఆశ్రయము నీవే. ఆమేన్. నా కొండయు, నా కోటయు, నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. చేతులు దించుకుంటాడు. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి. గట్టిగా కొడదాం, గట్టిగా పాడదాం. యెహోవా వెలుగుని. యెహోవా నాకు వెలుగాయే. ఆమేన్. యెహోవా నాకు, ఆయనే నీ వెలుగు. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ రచినను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను. ఆపత్కాలములో చేయ విడువకను, యెహోవా నన్ను చెరదీయును. ఆపత్కాలమున చేయ విడువకను, యెహోవా నన్ను చెరదీయును. యెహోవా వెలుగుని. యెహోవా నాకు వెలుగాయే. స్తోత్రం. ఆమేన్. యెహోవా నాకు రక్షణ. మరొకసారి చప్పట్లు పైకి కొడదాం. ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను. నేను ఎవరికి నడు భయపడను. నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు, నా కోటయు, ఆశ్రయము నీవే. నీ కొండయు, నీ కోటయు, ఆశ్రయం వే. నా కొండయు, నా కోటయు ఆశ్రయము నీవే.
నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆయన మన కొండ, ఆయన మన కోట. ఆమేన్. ఆయనే మన వెలుగు. డబ్బులున్న వాళ్ళు వెలుగు కాదు మనకి, ఆయన మనకు వెలుగు. ఆమేన్. ఇక మీదట కొత్త వెలుగును చూస్తావు. ఈ రోజు నుండే చూస్తావు అంతే. అద్భుతమైన ప్రార్థన ద్వారా వచ్చిన సాక్ష్యాలు మీకు మీ ముందు పెడుతూ ఉన్నాను. దేవుని కృపలో మొన్న ఆదివారం ఆరాధన అయింది. సోమవారం టీవీ స్టేషన్కి వెళ్ళి మీ అందరికీ ప్రతిరోజు వాగ్దానం ఇవ్వటానికి స్టూడియోలో ఉండి ఈ వారం రోజులు వాగ్దానాలు ప్రకటించి సాయంత్రానికి బయలుదేరి ఒంగోలు వెళ్ళటం, నంద్యాల వెళ్ళటం జరిగింది. రాత్రంతా ప్రయాణం చేసి నంద్యాల మంగళవారం చూడండి స్క్రీన్ మీద బహుజన సమూహం నంద్యాల పట్టణానికి దేవుడు తోడుకుని వచ్చి ఉన్నాడు. నంద్యాల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తైలాభిషేకం ద్వారా బహు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఆ ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి దీవించి అక్కడి నుంచి కడప వెళ్ళటం జరిగింది. బుధవారం కడప ప్రాంతంలో అద్భుతమైన సేవ జరిగింది. కడప ప్రాంతాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎన్నో వేల మంది ప్రజలు కడప పట్టణానికి వచ్చి దైవ ఆశీర్వాదములు పొందుకుంటూ ఉన్నారు. ప్రార్థనా శక్తి, తైలాభిషేక ఆరాధన యొక్క విలువ ప్రజలు అనేక మంది గ్రహిస్తూ ఉన్నారు. వేల వేల కొలది ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రార్థనా శక్తిలో యేసయ్య కొలువు తీరి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కడపలో ప్రార్థన ముగించుకుని అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలు నిన్నటి దినమందు చూడండి స్క్రీన్ మీద ఒంగోలు పట్టణానికి రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ అనేక మంది దేవుని మీద ఆధారపడి వస్తూ ఉంటే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. ఎందరో బిడ్డలను ఎత్తుకుని వస్తూనే ఉన్నారు. ఒంగోలు వచ్చిన ప్రజలందరికీ ప్రార్థన చేసి మరలా మీ మధ్యకి దేవుడు రావటానికి కృప చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని బలమైన కార్యములు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. ప్రియులారా, నిన్న ఒంగోలులో ఒక బలమైన సాక్ష్యము మీ ముందుకు పెడుతున్నాను. నేను పిల్లలు లేరని బాధపడుతూ ఉంటుంటే దేవుడు మరి అద్భుతమైనటువంటి బిడ్డలని, కవల పిల్లల్ని ఇచ్చినని వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం చూద్దాం. కావేరి ములకలూరు పల్నాడు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తను తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా అందరూ మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తను తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా అందరూ మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులకి చెప్పారు. ముందు 3 ఆడపిల్లలు మాకు బాబు కావాలని వారు అడిగినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తను డెలివరీ అయిన తర్వాత దేవుడు వారికి కవల పిల్లల్ని ఇచ్చారు. ఒక పాప, ఒక బాబు. వారు కోరుకున్న విధంగా దేవుడు కుమారుని ఇచ్చారు. తనతో పాటు ఇంకొక కుమార్తె కూడా వారికి పుట్టింది. కవల పిల్లలు పుట్టారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు. ఇద్దరు పుడితే కాయగలరా? పిల్లలు లేని వాళ్ళరా? ముగ్గురినిచ్చాడనుకో కాయగలరా? నువ్వు అడిగిన దానికంటే అత్యధికమైన జ్ఞానమైన బిడ్డలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు బిడ్డలు కావాలని వచ్చిన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని కరుణించునుగాక. మరొక సాక్ష్యం చూద్దాం. 10 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వందనాలు. నా పేరు వసుంధర. మా శివరాంపురం తాళూరెమిటి. అయితే నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు, బాగానే ఉంది, పుడతారని చెప్పారు.
కానీ మా బాబాయ్ అమ్మ తైలాభిషేకానికి నేను వెళ్తున్నాను వస్తావా అంటే వస్తాను బాబాయ్ అన్నాను. వచ్చాక 4 నెలలు వచ్చాను. 4వ నెలకి బాబు కడుపుం పడ్డాడు. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. జీవముల దేవుని సన్నిధానంలో 12 సంవత్సరాల తర్వాత కడపలో 12 సంవత్సరాలకి పెండ్లైన 12 సంవత్సరాలకి మరి వారు తైలాభిషేకానికి రావటం, దేవుడు వారిని దర్శించటం, దేవుని కరుణ వారి మీదకి రావటం, ఈ సాక్ష్యం చూద్దాం. చూడండి. పేరు శిరీష, భర్త పేరు కాశీ. వీరు లింగాపురం ప్రొద్దుటూరు నుంచి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. అయినా తన గర్భఫలం పొందుకోలేదు. వారు ఎప్పుడు ఏ హాస్పిటల్కి అది వెళ్ళడం చూపించుకోవడం జరగలేదు. కానీ వారి ఊరు నుంచి ఇక్కడ అనేక మంది తైలాభిషేకానికి వస్తున్నారు. అలాగే ఇక్కడ సాక్ష్యాలు కూడా వారు విని ఇక్కడ కడప తైలాభిషేకానికి వారు రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుడు పుట్టాడని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరొక సాక్ష్యం నంద్యాలలో అద్భుతమైన సాక్ష్యం. బాబుని తీసుకుని వచ్చి చెప్పిందామే. దేవుని సన్నిధానంలో దేవుడు గర్భం ఇచ్చాడు. అయితే డాక్టర్ ఏం చెప్పాడంటే డెలివరీ టైంలో ఇంకా మరి శిశువు బ్రతుకుతుందని ఆశ పెట్టుకోవద్దని, చాలా సిచ్యువేషన్ బాగోలేదని చెప్పి ఆమె చేత, తల్లి చేత కూడా సంతకాలు పెట్టించుకున్నాడు. ఈమె ఏం చేసిందంటే ప్రార్థన తైలం 7 సిలువలు వేసింది. మరలా మధ్యరాత్రిగాడ డాక్టర్ పిలిచి చాలా సీరియస్గా ఉందని మళ్ళీ సంతకాలు తీసుకున్నారు. బిడ్డ బ్రతుకుతుందని ఆశ పెట్టుకోవద్దు, బాగుగా లేదని చెప్తే ఆమె ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ బిడ్డని బ్రతికించు, శిశువుని మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రార్థనా శక్తిలో, నీవిచ్చిన గర్భఫలం కదా బాబు అని ఎంతో పేదాయపడి ఏడ్చేసింది. ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడట. ఆ దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారు వచ్చారట. ఎవరు వచ్చారు? ఇసాక్ పాస్టర్ గారు వచ్చి ఆ శిశువుని పైకి ఎత్తుకుని అందరికీ చూపిస్తున్నారట. ఇదిగో దేవుడిచ్చినటువంటి బిడ్డ అని. ఆమెకి కళ అయిపోయిన తర్వాత ఆమెకి ధైర్యం వచ్చింది. డాక్టరు చనిపోయినట్టే శిశువు లేదని చెప్తున్నాడు, కానీ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నా కలలో ఇసాక్ పాస్టర్ గారు వచ్చి బిడ్డను ఎత్తుకుని అందరికీ చూపించినట్టు వచ్చిందని విశ్వాసము బలపరచబడింది. అద్భుతం ఏంటంటే ఆశ్చర్యకరంగా శిశువు ఆమెకి డెలివరీ అయిన తర్వాత ఆ శిశువు ఆరోగ్యంగా ఉండటం, నెమ్మదిగా ఉండటం. ఆ బిడ్డను ఎత్తుకుని నంద్యాల వచ్చింది. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను. ఆ బిడ్డను ఎత్తుకొచ్చి నా చేతిలో పెట్టింది. కళ నెరవేరిందా లేదో చెప్పాలి మీరు అందరూ. ఆ శిశువుని ఎవరు ఎత్తుకున్నారు అక్కడ? చెప్పండి. మీరు సరిగ్గా చెప్పట్లేదు, మీకు ఇష్టం లేదు. ఎవరు ఎత్తుకున్నారు? ఇసాక్ పాస్టర్ గారు ఎత్తుకున్నారు. ఇలా ఎత్తుకున్నట్టు ఎక్కడ కనపడింది ముందు ఆమెకి? మరి ఆమె చెప్తుంది ఎందామా? ఎస్, ఆసుపత్రికి వెళ్ళాము కర్నూలుకి. ఈరోజే చేయాలన్నారు. మేము చూపించుకొని వెళ్ళాలి ఇంటికి అని అనుకున్నాము. కానీ అనుకోకుండా మేము సాయంత్రంకే చేసాము. ఈ నమ్మకం లేదు, ఈ బిడ్డ చనిపోతాడు, మాకు తెలియదు, మీరు సంతకాలు పెట్టరి అని చెప్పారు. అక్కడ చెప్పినాక మేమందరం ఏడుస్తున్నాం. ఏడిసిన తర్వాత మళ్ళీ సంతకాల మీద సంతకాలు పెట్టిస్తూనే ఉన్నారు. మాకైతే తెలియదు, నమ్మకం లేదు. మీరు చేయమంటేనే మేము చేస్తాము, లేకుంటే లేదు అంటున్నారు వాళ్ళు. తండ్రి నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రార్థన నూనె తీసుకొని వెళ్తాను అయ్యగారిది. అక్కడ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి 7 సిలువలు వేసాను, తాపినాక లోపలికి తీసుకెళ్ళారు. రూమ్లోకి పోయి ప్రార్థన చేసుకుంటే అయ్యగారు పాపని ఎత్తుకొని జనాలకు అందరికి చూపించినట్టు నాకు కనపడుతుంది అక్కడ. అది మళ్ళీ రక్తం లేదు, రక్తం ఎక్కించాలన్నారు. ఏంది ప్రభువా ఇది? మళ్ళీ 3 గంటలకు మళ్ళీ సంతకానికి పిలిచారు. రేకున 3 గంటలప్పుడు ఏంది ప్రభువా మళ్ళీ 3 గంటలకు సంతకానికి పిలుస్తున్నావు? ఇదైతే నాకు తెలియదు. చనిపోయిన లాజర్ను బ్రతికించావు, నా మనిమని కూడా నువ్వు బ్రతికించాలా దేవుడా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒకే మాట చెప్పాను. రేపు ఈ పాటికల్లా నేను అందరితో పాటు ఎత్తుకొని ఇక్కడ కూర్చోాల, నా మనవుని నా చేతులు నువ్వు పెట్టాలా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని ఒక్కదాన్ని ఇట్టనే మాట్లాడుకుంటున్నాను. మళ్ళీ ఐసులో పెట్టాలన్నారు. సరేలేని ఐసులోకి బిడ్డను పాపను కూడా చూడకుండానే పిల్లోని ఎత్తుకొని పోయినా ఎమ్మడే.
ఇక ఏం ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్ ఉన్నాయి. ఈ బాబును ఒక్క గంటనే పెట్టాల్సింది. గట్టిగా చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి తండ్రి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది, రోగము తప్పించుట యేసు వశమై ఉన్నది, కీడు తప్పించుట దైవ కుమారుడు వశమై ఉన్నది. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. కడపలో 11 సమయాలు బోరేసిందామె. ఎన్నిసార్లు? నీరు లేదు, పంట పండట్లేదని ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 11 సమయాలు బోర్వెల్ని తీసుకొచ్చి వేసిన చోట నీరు పడకపోతే మళ్ళీ ఈ పక్కన ఎక్కడ నీరు పడుతుందని ఆ టెక్నీషియన్స్ చెప్తారో ఆ ప్లేసులన్నీ కూడా బోర్లు వేశారు. ఎక్కడ బోరు వేసినా నీరు పడలేదు. ఆ నెల ఏమైందంటే అనంతపురంలో కూడా తైలాభిషేక ప్రార్థన జరుగుతుంటే, అప్పుడు అనంతపురంలో నేను ఉన్నాను. ఆ తైలాభిషేక ప్రార్థనకి ఆ భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి దుఃఖముతో వేదనతో అన్నారు, దైవజనుడా, మేము మా పొలంలో 11 సార్లు బోరేసాం, నీరు పడలేదు. మరి టీవీలో వాక్యం విన్నాం, మరి టీవీలో వాక్యం విని విశ్వాసము కలిగింది, నువ్వు చెప్తున్న మాటలను బట్టి మాకు విశ్వాసము కలిగింది, మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము, నీవు దీవెన ప్రకటించు, ఆశీర్వాదం ప్రకటించు అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు అడిగితే, ఒక యాపిల్ ఉంటే నా దగ్గర యాపిల్ పండు ఇలా ఇచ్చి, మీరు ఇప్పుడు వెళ్ళి బోర్ వేయండి, నీళ్ళు పడతాయంటే ఆశ్చర్యపడ్డారు. పడతాయి, ఎందుకంటే దేవుని సన్నిధికి విశ్వాసంతో వచ్చారు. దేవుడు నాకు ఇచ్చిన వరముతో మీకు దీవెన ప్రకటిస్తున్నాను, వేయండి బోర్ అని చెప్పి పంపించడం జరిగింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఆలోచించుకుని, మనం ఇప్పుడు 11 సార్లు వేసాం, ఒక్కసారి బోర్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అటువంటిది 11 సమయాలు మనం బోర్ వేసాం, నీరు పడలేదు, దైవజనుడు ఇప్పుడు వేయండి బోర్ అన్నాడు. మరి ఎలాగా అని అనుకుంటే 2 రోజులు వారిద్దరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. ఏం చేశారు? 2 రోజులు, ప్రభువా 11 సార్లు బోర్ వేస్తే నీరు పడలేదు, దైవజనుడు చెప్పాడు బోర్ వేయమని, ఇప్పుడు బోర్ వేద్దాం అనుకుంటున్నాం బాబు అని ప్రార్థన చేసుకున్నారు. 2వ రోజు ప్రార్థన అయిన తర్వాత పండుకున్నారు. పండుకుంటే ఆ రాత్రి దేవుడు కళ అనుగ్రహించారు. ఆ కళలో ఇసాక్ పాస్టర్ గారు వచ్చారట. ఎవరు వచ్చారు? ఇసాక్ పాస్టర్ గారు వచ్చి ఎలాగొచ్చారంటే, పైనుండి దిగొచ్చి వాళ్ళ పొలంలో దిగి ఈ యజమానుని పిలిచి, ఇదిగో నీళ్ళు కావాలంటున్నావు కదా, బోర్ వేస్తానంటున్నావు కదా, ఇలారా నేను చూపించిన చోట నీ బోర్ ఎద్దిగని చెప్పి వారిని పిలిచి ఒక పాయింట్ చూపించి, ఇక్కడ బోర్ వేస్తే నీళ్ళు పడతాయని చెప్పి కళలో చెప్పడం జరిగింది. ఈ లోపల కళ అయిపోయింది. ఉదయాన్నే లేచి భార్యకి చెప్పాడు, భార్య నాకు కళ వచ్చింది, కళలో ఇసాక్ పాస్టర్ గారు వచ్చారు, పొలంలో ఫలానా స్థలాన్ని చూపించి అక్కడ బోర్ వేయమని చెప్పారంటే సరే అని చెప్పి ఆ బోర్ వెళ్ళని పిలిచి బోర్ వేశారు. బోర్ వేస్తున్నప్పుడు వీడియో తీశారు, చూడండి. వారే వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. బోర్ వేసిన వెంటనే నీటి బుగ్గ పగిలి బయటకు వచ్చేసింది, నీరు బయటకు తన్నుతుంది. చూడండి స్క్రీన్ మీద. ఇదేంటి, ఏ శక్తిది చెప్పాలి, మీరు అందరూ గట్టిగా చెప్పాలి. అక్కడే 11 సార్లు వేసిన బోరు నీరు పడలేదు. ప్రార్థనా శక్తి అంటే యేసు ప్రభు వారు మన ప్రార్థన ఆలకించుచున్నారు. ఆ సాక్ష్యమని వాక్యంలోకి వెళ్దాం. కేశపల్లి మా సాక్ష్యం ఏదంటే, మేమైతే 11 బోర్లు వేసాం. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము, నీళ్ళు వల్లే. నీళ్ళు పడుకోకుంటే మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం, మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పండు తీసుకొని, పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి ఎల్లుతాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకో బోర్ అని చెప్పాడు. తోటలో ఈడేసుకో బోర్ అని మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోర్ పిల్లంపుకున్నాం. బోర్ పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే
మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించారు. చేతులు పైకెత్తి సగయ్య గారికి వారికి కావలసిన సంపూర్ణమైన నీళ్లు. ఆమేన్. ఏంటంటే కొన్ని సమయాల్లో మనం ఏ నిర్ణయం తీసుకోవాలో ఏం చేయాలో మనకు తెలియనప్పుడు పరిశుద్ధాత్ముడు ఏదో ఒక మార్గము చూపించి మనకి దారిలో నడిపిస్తాడు. ఆమేన్. మీరు భయపడకండి, దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించాలి నాకు. బైబిల్ ఉన్నాయా? ఓబో, చాలామంది దగ్గర ఉన్నాయి. మీరంతా బైబిల్ మనుషులు అయిపోయారు. ఓకే, బైబిల్ తెరవండి. అయితే ఆమోసు గ్రంథం ఎక్కడుందో చూడండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి yes దాని గోడను బాగు చేసి yes పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. నాతో చెప్పండి. పడిపోయిన, గట్టిగా చెప్పాలి, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. అద్భుతమైనటువంటి వాగ్దాన వాక్యము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవముల దేవుని సన్నిధానములో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేస్తాను అని చెప్తా ఉన్నారు. ప్రియులరా, ఆనాడు దావీదు కొరకు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ దేవుడు పలికిన మాటలు, చిన్న ప్రవక్త అయినటువంటి ఆమోసు దేవుని ఆత్మచేత వాడబడ్డాడు. ఆమోసు ప్రవక్త ద్వారా గొప్ప వాక్యము ప్రకటించబడింది. అదే వాక్యము, అదే వాగ్దానము ఈ దినము కృపాకాలములో దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అద్భుతమైన మాట ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారము తిరిగి లేవనెత్తబడుట. నోట్ చేసుకోండి, రాసుకోండి. పడిపోయిన దావీదు గుడారము తిరిగి లేవనెత్తబడుట. గుడారము పడిపోతే తిరిగి లేవనెత్తబడుతుంది. మనం అనుకుంటాం పడిపోయింది కదా గుడారం అని, కానీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుందన్న సంగతి నీకు తెలుసా? లేవనెత్తువాడు ఒకడున్నాడనే సంగతి నీకు తెలుసా? నీ గుడారమును లేవనెత్తటానికి లోకరక్షకుడు యేసు భూలోకానికి వచ్చి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన గుడారమును లేవనెత్తుతాడు. మన స్థితిని మరలా దేవుడు తిరిగి లేవనెత్తుతాడు. గుడారము అనగా మన దేహమునకు సూచనగా కనబడుతూ ఉంది. గుడారము అనేక రకాల అర్థాలు ఇచ్చేటువంటి మరి గొప్ప సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఇందులో ఒక గుడారమును మనం తీసుకుంటే మన మానవ దేహమే దేవుని గుడారముగా ఉంది. ఆమేన్. పేతురు చెప్తా ఉంటాడు, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని కీర్తనకారుడు అంటాడు. మనది పెద్ద గుడారము. ఏది? మన దేహమే, మన శరీరమే పెద్ద గుడారము. కానీ ఇంత పెద్ద గుడారము, ఈ గుడారాన్ని కట్టినవాడు దేవుడే. ఈ గుడారము కొన్ని సమయాల్లో బలహీనపడుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో ఆవేదన గురయ్యి కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. ప్రియులరా, అయినా నీ గుడారాన్ని కట్టినవాడే మరలా నీ గుడారాన్ని తిరిగి లేవనెత్తుతున్నాడు. అనారోగ్యము చేత కూమలిపోయినటువంటి నీ గుడారము, చెదిరిపోయిన నీ మనస్సు, జారిపోయిన నీ గుండె, నీవు కుప్పకూలిపోయినట్టు అయిపోయావు కదా, మరలా ఆయన నిన్ను లేవనెత్తుతున్నాను అని
ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇల్లు, నీ వ్యాపారము, నీ బ్రతుకు, ఎంటైర్ నీ గుడారము కూలిపోయిందని అనుకున్నారు అందరూని. కూలిపోయిన చోటనే దేవుడు మరలా స్ట్రాంగ్గా కొత్త నిర్మాణముతో నిలబెట్టబోతా ఉన్నాడు. అది ఈరోజు నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పి గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తుతాను. అయ్యో, బిడ్డ కుటుంబం ఇలాగ అయిపోయింది, బిడ్డ జీవితం ఇలాగ అయిపోయింది, బిడ్డ సంసారం ఇలాగ అయిపోయింది, కుటుంబం ఇలా పాడైపోయింది, వ్యాపారం పాడైపోయింది, మా చేయి దాటిపోయింది అని ఏడుస్తున్నావు కదా. చేయి దాటిపోలేదు, అది దేవుని చేతిలోనే ఉన్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి. మీ గుడారము, మీ ఇల్లు మరలా తిరిగి లేవనెత్తబడుతుందని శుభవార్త చెప్పడానికి దేవుడు తన సేవకుడు నన్ను మీ దగ్గర పంపించి ఉన్నాడు. మరలా కట్టబడుతుంది మీ కుటుంబం, నీ సంసారము, నీ కాపురము మరలా దేవుడు నిలబెడతాడు. అప్పులైపోయాం, నా బ్రతికలాగా అయిపోయింది, ఇంకేమీ లేదు, ఎటన్నా పోవాలి, చనిపోవాలనుకుంటున్నావేమో. లేదు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గుడారమును, నీ వ్యవస్థని మరలా దేవుడు నిలబెడతా ఉన్నాడు. మనుషులు నిలబెట్టలేరు కానీ దేవుడు నిలబెడతాడు. దేవుడు నిలబెట్టిన దాన్ని మనుషులు కూల్చాలన్నా కానీ దానిని వారు కూల్చలేరు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఆమేన్. దేవుడు కాపాడకపోతే ఎవరు కాపాడలేరు. దేవుడే నీ కుటుంబాన్ని, నీ గుడారాన్ని కాపాడుతున్నాను అని చెప్తా ఉన్నాడు. ఏడుస్తున్నావా, వేదన చెందుతున్నావా? యేసు నామములో బలమైన మాట ఏంటంటే నీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుంది. ఆమేన్. పడిపోయిన దావీదు గుడారం కొన్ని సమయాల్లో పడిపోతుంది. కొన్ని సమయాల్లో గాలి తుఫానుల వల్ల గుడారము ఏదో పక్కకి ఒరిగిపోతుంది, లేకపోతే కూలిపోతుంది, తిరగబడుతుంది, ఎగిరిపోతుంది. అయినా ఎగిరిపోయినా, పడిపోయినా, ఒరిగిపోయినా వాటన్నిటిని తీసి మరలా అదే స్థానములో గుడారము నిలబెట్టేవాడు శక్తిగల యేసు దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడ పాడైపోయావో, ఎక్కడ అనాథ అయిపోయావో, ఎక్కడ సంరక్షణ లేకుండా అయిపోయావో అక్కడే దేవుడు మరలా ఆయన 24 పెద్దల హస్తములతో మరలా బలముగా నీ కుటుంబాన్ని నిలబెడతా ఉన్నాడు. ఆత్మదేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా చెప్పండి. గుండె జబ్బు వచ్చినప్పుడు ఏడుస్తున్నావేమో, లేకపోతే రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, నా వయసు అయిపోయింది, నా కాళ్ళు అరిగిపోతున్నాయి, నా ఎముకలు నాకు సహకరించట్లేదు, నా దేహము పాడైపోయింది, నేను ఎంతకాలం బ్రతుకుతానో, ఇంక నేను అది చూస్తానా, ఇది కడతానా, ఇది చూస్తానా, చేస్తానా, వెళ్తానా, ఇక నా వల్ల కాదు, నా పని అయిపోయిందని అనుకుంటున్నావు కదా. దేవుడు మరలా 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 నీ గుడారమును లేవనెత్తుతున్నాడు. మరలా నీకు నూతన బలము రాబోతా ఉంది. పక్షిరాజు బలం వలె మరలా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. మరలా కొత్త వ్యాపారం ప్రారంభిస్తావు, మరలా ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని చూస్తావు. అనేక మంది ఎదుట దీవెనకరమైన పాత్రగా నీ చెయ్యి పైన ఉండబోతా ఉంది. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుంది. ఆమేనని చెప్పండి. నమ్మిన వారు ముమ్మారు ఆమేనని చెప్పండి. 1 2 3. దాంట్లో మరొక మాట ఉంది చూడండి. దాని గోడను బాగు చేసి, మొదటగా గుడారాన్ని నిలబెడతాడు, దాని గోడను బాగు చేసి, రెండవది పడిపోయిన గోడని మరలా గోడను బాగు చేస్తాడు, పోయిన చోట్లను బాగు చేసి. చూడండి ఎంత మంచి మాటలు వస్తున్నాయో. ఒకటి లేవనెత్తుతానన్నాడు, రెండవది గోడను బాగు చేస్తాడు. నీకు, నీ భర్తకి యజమానుడిగా ఉన్న నీవు కానీ, నీ భార్య, నీ భర్త కానీ, కుటుంబంలో తల్లి తండ్రి కానీ మరలా గోడకి సూచనగా ఉన్నటువంటి ఆధారమైనటువంటి స్థితి
పోయిన దానిని మరలా దేవుడు బాగు చేస్తానంటున్నాడు. అంటే వ్యాపారము బాగుపడుతుంది, మరలా చేతికి వ్యవసాయం ఇచ్చి దీవిస్తాడు, మరలా నీ చేతి పని ఆశీర్వాదంగా ఉంటుంది, మరలా నూతన ఆరోగ్యముతో నువ్వు కట్టబడతావు. భయపడద్దు. క్రీస్తునందు నూతన సృష్టిగా మనం మారబోతా ఉన్నాము. ఓడిపోయేమనుకోవద్దు. నేను చాలా నష్టపోయానని ఏడుస్తున్నావేమో, ఇల్లు లేదని ఏడుస్తున్నావేమో, నా బ్రతుకు నా టైం అయిపోయింది, ఇంకా పోయే కాలం కానీ వచ్చే కాలం కాదని ఏడుస్తున్నావేమో. ఆకాశమందున్న దేవుడు మరొక అవకాశం దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. మరలా నీ వ్యాపారాన్ని పైకి లేవనెత్తబోతా ఉన్నాడు. ఎంత వ్యాపారం చేసేదానో, ఎంత వ్యాపారం చేసేవాడిని అనుకున్నావు కదా, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూనే జీవితములో కుమిలిపోతున్న నీకు దేవుడిస్తున్న మాట, తిరిగి లేవనెత్తుతున్నాడు. మరలా నీ గోడను ఆయన బలపరుచుచున్నాడు. ఆయన ఆమేన్. గోడను కట్టేవాడు ఆయనే, నీ జీవితానికి ప్రొటెక్షన్ ఇచ్చేవాడు ఆయనే. మరొక మాట ఏంటంటే కనబడేది, ఎస్, దాని పోయిన చోట్లను బాగు చేసి, దాని పోయిన చోట బాగు చేస్తాడు. ఎక్కడ డ్యామేజ్ వచ్చిందో, ఎక్కడ లాస్ వచ్చిందో, ఇందులో పాడైపోయావో, అది వ్యాపారమా, చెరువులా, వ్యవసాయంలోనా, స్నేహితులు మాటలు నమ్మి ఎక్కడో పెట్టుబడి పెట్టి దెబ్బతిన్న స్థితి, అయ్యో నేను ఆ వ్యాపారంలోకి వెళ్ళకుండా ఉంటే బాగుండే, అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండే, అక్కడ పెట్టకుండా ఉంటే బాగుండే, అక్కడ కట్టకుండా ఉంటే బాగుండే, ఇలాగైపోయింది అలాగైపోయింది అంటున్నావు కదా. నీ జీవితాన్ని, నీ గుడారాన్ని మొదటగా దేవుడు లేవనెత్తుతున్నాడు. రెండవది నీ గోడను బాగు చేస్తున్నాడు. మూడవది పోయిన చోట, ఎక్కడ ఏది పోయిందో అక్కడ మరలా తిరిగి నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. ఆమేనండి. ఈ వాక్యము దేవుడు నాతోనే మాట్లాడాడంటే ఎలుగెత్తి ప్రభుని స్తుతించండి. పోయిన చోట మరలా బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ పడవేసుకున్నావో అక్కడ మళ్ళీ దొరుకుతుంది. ఏది పోయింది, మోసపోయానని అనుకుంటున్నావో, మోసగాళ్ళు కూడా పట్టుకొచ్చి నీ కాలు దగ్గర పాడేస్తారు పట్టుకొచ్చి. ఆమేన్. ఎవరు దొంగిలించారో వారు వచ్చి వారు మనసు మారి మరలా నీ దగ్గర పాడేస్తారు. పోయిన చోట బాగు చేస్తాడు. నీ గుడారము, నీ శరీరములో ఎక్కడ ఏ ఆర్గన్ పాడైందో, చాలామందికి కిడ్నీ పాడైపోతుంది. కిడ్నీలో క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారు. చాలామందికి ఊపిరితిత్తులు, చాలామంది లంగ్స్ క్యాన్సర్ కుళ్ళిపోతూ ఉంది. చాలామందికి మెడ దగ్గర, చెస్ట్ దగ్గర థైరాయిడ్ కింద వస్తూ ఉంది. చాలామందికి చర్మం పైన, శరీరం పైన మచ్చల కింద, కుళ్ళు కింద వస్తూ ఉంది. రకరకాల పేర్లు దానికి పెడతా ఉన్నారు. అయ్యో నా కాలు ఇలాగైపోయినాయి, నాకు అంత బాగానే ఉంది కానీ నా లోపల ఒక వ్యాధి ఉంది, అది పోతే నేను చాలా బాగుపడతాను. బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, రకరకాల వ్యాధులు ఉన్నాయి. ఇక్కడే నాకు ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది. ఈ మధ్య వినికిడి కూడా పోయింది, చెవిటితనం వచ్చింది, లేదా గుడ్డితనం వచ్చింది, మూగతనం వచ్చింది. రకరకాల వ్యాధులతో నీ గుడారము ఎక్కడ డ్యామేజ్ అయిందో, ఈరోజు ఈ అభిషేకం ద్వారా దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, పాడైన ప్రతి చోట ఆయన నీ గుడారమును బాగు చేయుచున్నాడు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. మొదట మీ గుడారము నిలబడుతుంది అంటే మీకు మంచి ఆరోగ్యము దేవుడు ఈ దినాన్ని ఇస్తున్నాడు. శిరస్సు నుండి పాదం వరకు ఒక శక్తి మీ మీదకి దిగి వస్తుంది. అందుకనే మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించి ఉన్నాడు. నేనైతే దేవుడు నాకు ఇచ్చిన వరముతో మీ మీద చేతులుంచి ప్రార్థిస్తుంటాను. దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను తాకుతాడు. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, మీరు బాగా గమనించుకోవాలి. తైలాభిషేకానికి వచ్చినప్పుడు మీరు తల వంచి ఇలా నమస్కరించాలన్నమాట.
ఆ ఆశీర్వాదము దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను మీ మీద తైలముతో హస్త నిక్షేపణ చేస్తున్నప్పుడు మీకేం కావాలో అది మనసులో అనుకుని తల వంచాలి. అదే సమయంలో నేను మీ మీద చేతులుంచి ప్రార్థిస్తుండగా దేవుని ఆత్మ మీలోనికి ప్రవహిస్తుంది. దేవుని ఆత్మాభిషేకము మొదట మీ తలలోకి వెళ్తుంది, మీ తలంపులన్నీ కూడా దీవెనగా మారుస్తుంది. తర్వాత గొంతులోకి వెళ్తుంది, హార్ట్లోకి వెళ్తుంది, ఆర్గన్స్ అన్నిటి నుంచి ప్రతి అవయవాన్ని తాకుకుంటూ రక్త మాంసములలో కలిసి పాదము చివరి వరకు పరిశుద్ధమైన శక్తితో నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. పోయబడిన అభిషేక తైలము వాలే నా శిరస్సు పైకి రండి దేవా. అందరూ రెండు చేతులు పైకెత్తి పోయబడిన అభిషేక తైలము వాలే నా శిరస్సు పైకి రండి దేవా. అందరూ కూడా మీ తలపైన పెట్టుకోండి చెయ్యి. నాతో ఈ పాట పాడండి. అందరూ మీ తలపైన రెండు చేతుల్లో పెట్టుకుని తల పైకెత్తి పోయబడిన అభిషేక తైలము వాలే నా శిరస్సు పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పాడదాం. రండి. అలాగే చేతులు పెట్టుకుని అభిషేకాన్ని అపేక్షిస్తూనే రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. అయ్యా పరిశుద్ధాత్ముడా తిరిగి గుడారం నిలబెట్టువాడా. పోయబడిన అభిషేక అందరూ పాడాలి. శిరస్సు పైకి రండి దేవా. బలముగా వీచే గాలి వాలే నా హృదయములోకి రండి దేవా. వడిగా ప్రవహించే నది వాలే మా కడుపులోకి రండి దే. ఆమేన్. రండి 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 రండి. ఆత్మ నీలోకి దిగుతుంది. ఆమేన్. రండి. మరలా నీ గుడారము లేవనెత్తబడుతుంది ఈ సమయంలోనే. ఈ సమయంలోనే పరిశుద్ధాత్ముడా స్వాగతమై. అందరూ చప్పట్లు కొడదాం. చేతులు పైకెత్తి. మా నావికుడవు, మా నాయకుడవు, మా పోషకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నావికుడవు, మా పోషకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. స్తోత్రం. నీ గుడారము మరలా ఆయన నిలబెడుతున్నాడు. మరలా తలెత్తుకుని బ్రతుకుతావు, తలగానే ఉంటావు. పోయబడిన అభిషేక తైలము వాలే మా శిరస్సు పైకి రండి దేవా. పోయబడిన అభిషేక తైలం వాలే మా శిరస్సు పైకి రండి దేవా. గట్టిగా చప్పటి కొట్టి పరిశుద్ధాత్మునికి
స్తుతి కలుగునట్లుగా, మహిమ కలుగునట్లుగా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట భౌతికంగా అన్ని ఆశీర్వాదాలకి కారణంగా మొదటగా నీ దేహము బలపరచబడుతుంది, మీ గుండె బలపరచబడుతుంది. కరోనా తర్వాత అందరి గుండె వీక్ అయిపోయిందట. అందరి శరీరాలు బాయిలర్ కోడ్లాగా అయిపోయింది. బాయిలర్ కోడ్ మాంసం కొందామని వెళ్ళిన రోజు నేను, వాడు కత్తిచ్చుకుని కొట్టడం మానేసి 2 కాళ్ళు పట్టుకుని ఇలా చేతులతో ఇలా పీకేసాడు. నేనన్నాను, ఇదేంటి అలా పీకేస్తున్నావు ఏంటంటే, ఇదేం అవసరం లేదనేసి ఆడు ఇరిసేస్తున్నాడు దాన్ని. మనం పైకి పౌడర్లు రాసుకుని సెంట్లు కొట్టుకుని కాటికి పెట్టుకుని అందంగా ఉన్నాం, కానీ మన శరీరంలో, ఎవరి శరీరంలో బలము లేదు. అందరూ ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ అన్నీ కూడా ముగ్గుపోయి ఉన్నాయి. ఎప్పుడు ఏది ఆగిపోతుందో తెలియట్లేదు. డైరెక్ట్గా అయ్యో పొలం పనికి వెళ్ళి అక్కడే పడిపోయాడు. బస్సులో మొన్న బస్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఆడలా పడిపోయాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. మొన్న ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూనే పడిపోయాడు, చనిపోయాడు. మన గుండెలన్నీ డ్యామేజ్ అయిపోయాయి. మన శరీరం తత్వం మారిపోయింది. ఇంతకు ముందులా లేదు నీ బాడీ. నీకు తెలుస్తుంది నాలో బలం పోయిందని అనుకుంటున్నావు. పైకి నేను బలంగా ఉన్నానని అనుకుంటున్నావు, కానీ ప్రియులరా, దేవుడు ఎవరికీ లేని ఒక గొప్ప కృప ఈరోజు మీ శిరస్సు మీదకి, నా శిరస్సు మీదకి దేవుడు ఈ దినమే అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మరలా పడిపోయిన నీ బలము, నీ జ్ఞానము, నీ సౌందర్యము, నీ వ్యాపారము మరలా దేవుడు లేవనెత్తుతున్నాడు. ఇది నా కొరకే అని నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. అద్భుతమైన మాట ఏంటంటే, దాని గోడను బాగు చేస్తానంటున్నాడు. గుడారము మనమైతే మన గోడ ఏది? గోడ ఏది? చర్మముతో కప్పిన గోడ. ఈ గోడ మధ్యలో పెట్టిన ఐరన్ ఎముకలు, నీ ఎముకలలో దాగి ఉన్న రోగము పోతుంది. నీ శరీరముతో కప్పాడు కదా నిన్ను, ఈ గుడారమును, ఈ గోడ కట్టాడు కదా. ఈ గోడ ఎక్కడెక్కడ చిల్లులు పడిపోయిందో, ఈ శరీరము, నీ చర్మము, చర్మ వ్యాధులతో లోపల బయట కుళ్ళిపోతుందో, యేసు రక్తం ద్వారా మరలా ఈ దినమే నువ్వు బాగుపడుతున్నావు. ఈ దినమే నేను బాగు చేస్తున్నాడు ఆయన. మూడవది ఏమన్నాడు? ఎక్కడెక్కడ పాడైపోయిందో పాడైన ప్రతి చోటును ఆయన బాగు చేయుచున్నాడు. ఆమేన్. ఎక్కడ, ఏ ప్రదేశంలో, శరీరం అంతటిలో ఎక్కడ దాగి ఉందో రోగము, ఆ రోగమును యేసు నామములో తీయబడతా ఉన్నది. మరలా మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. అక్కడ అన్నాడు లాస్ట్లో, చూడండి, అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. పూర్వం చాలామంది ముసలి అయిపోయి అద్దంలో చూసుకుంటూ ఉంటుంటారు. నేను పెళ్ళికి ఎలా ఉండేదానంటే అని పెళ్లి ఫోటోలు ఆలుబొమ్మ తీసి చూసుకుంటారు కొంతమంది. బియ్యం ఏరుకుంటూ మధ్యలో మర్చిపోయి బియ్యం ఏరటం, ఫోటోలు చూసుకుంటూ ఉంటుంది ఒక్కొక్క ఆమె. ఆ గింజ అలా కాస్తా ఉంటుంది, మర్చిపోతుంది. సడన్గా గుర్తొస్తుంది. గ్యాస్ అలా వదిలేస్తూ ఉంటుంది. ఆ మొగుడోడు ఎప్పుడు వస్తాడో, భోజనం అన్నం వండేవా అంటే కాళ్ళు మధ్యలో ఇది ఎట్టుకుంటుంది. ఏది చెప్పరే? ఆల్బమ్ పెట్టుకుని అన్నం ఎప్పుడైనా తిందాం లేవయ్యా, ఇలా రా చెప్తాను, నువ్వేమో నల్ల కోతిలాగా ఉన్నావు పెళ్ళికి, నేను ఎలాగున్నాను చూడు, ఊరులాగా ఉన్నాను. ఆడంటాడు, ఇప్పుడు ఎలాగున్నావో ఫోటో తీసుకో అంటాడు. ఇప్పుడు ఎలాగుంటావు అంటే, ఎండి చేపలాగా అయిపోయాను, నా బ్రతికి ఇలాగ అయిపోయింది, నిన్ను చేసుకున్నాక ఇలాగ అయిపోయింది అంట.
ప్రియులారా, మొన్న నేను మీరు ఎవరికి చెప్పరంటే ఒకరు చెప్తాను. సికింద్రాబాద్లో ఒక ఆమె, పెద్ద ఆమె తెగ ఫోన్ చేస్తుంది నాకు. ఆమెది కూడా ఈ ఏరియా మనిషే. సికింద్రాబాద్లో మారేడుపల్లిలో ఉన్నారు. ఆమె పెద్ద హెడ్ మాస్టర్గా చేసి రిటైర్డ్ అయిపోయింది. ఎప్పుడో రిటైర్డ్ అయిపోయింది. తెల్లతోలు అలాగే ఉంది. దగ్గరగా 97 సంవత్సరాలు ఉంటాయేమో. ఎన్ని? 97. నాకు ఫోన్ చేస్తూ ఉంది. నేను ఫోన్ ఎత్తకపోతే మా ఇంటికి చేసేస్తుంది. వస్తారా రారా పాస్టర్ గారు? సరే ఆమె అడుగుతుంది కదా అని వెళ్ళాను. వాళ్ళ కోడలు, ఆమె డాక్టర్, చెప్పకండి ఎవరికైనా, మనసులో పెట్టుకోండి. కోడలు డాక్టర్. ఈమె నాకు ఫోన్ చేస్తే ఎత్తాను ఫోన్. ఏమండి పాస్టర్ గారు మీరు వస్తారా రారా అంది. ఏమ్మానని వచ్చి ప్రార్థన చేసేయాలండి అంది. అంతకుముందు బాగా పరిచయం, పిలిచేది వెళ్ళేవాడిని. మరి ఇప్పుడు పెద్ద సేవ ఎక్కువైపోయింది కదా, వెళ్ళటానికి లేక వెళ్ళట్లేదు. వస్తారా రారా అంది. వస్తానమ్మా అన్నాను. మొత్తం మీద నేను కూడా రెడీ అయ్యి బైబిల్ పెట్టుకుని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి వాళ్ళ కోడలు చూసి, అయ్యో పాస్టర్ గారు వచ్చారు, రండి పాస్టర్ గారు అండి. అమ్మ మీ అత్తమ్మగారు ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారో చూపిస్తాను రండి అంది. ఇంతకీ ఏం చూపిస్తుందా అంటే, ఆమె రోజు వాటర్తో ముఖం కడుక్కుంటుంది. దేంతో? రోజు వాటర్ తెలుసా మీకు? పువ్వులతో వచ్చే నీళ్ళు అంటాయి. గులాబీ పువ్వుల్లోంచి తీస్తారంట నీరు. ఎన్ని సంవత్సరాల వయసు ఆమెకి? అందరు చెప్పాలి. 97 సంవత్సరాలు. పైగా పెద్ద క్లిప్ ఒకటి పైకి ఎట్టింది, ఇలాగా ఇలా మడతెట్టి అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది. రోజు వాటర్తో మొహం కడుక్కుంటుంది. నాకు ఆ కోడలు చూపించింది. నేను ఇంకా చూడలేనట్టు అలా ఉండిపోయాను. ఏం చేయను? ఆ రోజు వాటర్ కడుక్కున్నప్పుడు అత్తమ్మగారు పాస్టర్ గారు వచ్చారంటే, అయ్యో కూర్చోమని చెప్పి కూర్చోబెట్టి ఇంకొంచెం మళ్ళీ కడుక్కుని మంచిగా పెట్టుకుని రమ్మంది. అమ్మా రోజు వాటర్తో మొహం కడుక్కున్నారా అన్నాను. అయ్యో మీరు చూసారా పాస్టర్ గారు అంది. చూసేసాను అన్నాను. మరి ఇంకా క్రీమ్ కూడా రాసుకున్నారమ్మా అన్నాను. అయ్యో పాస్టర్ గారు నన్ను ఇప్పుడేం చూశారు మీరు అన్నది. ఎప్పుడు చూడాలన్నాను? నా పెళ్ళికి మా మేస్టర్, ఆయన కూడా మేస్టర్ అట, నా పెళ్ళికి మా మేస్టారు నన్ను చూసి మా అమ్మని బతిమాలు చేసుకున్నాడు. మా 5-6 మాటలు ఎప్పుడు అయ్యి చెప్పరే మీరు అందరూ. చాలామందికి వృద్ధాప్యంలో కూడా యవన కాలం ఆలోచనలే ఉంటాయి. అలాగ అనుకుని బ్రతికేస్తూ ఉంటారు. ఏదో రోజు ప్రాణం పోతుంది అంతే. అయినా దేవుని యందున్నావు కనుక దేవుడు మరలా పూర్వపు వైభవం మరలా నీకు ఇవ్వబోతున్నాడు. నుడతలు అయిపోయి నీ శరీరం మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. మరలా నూతన యవన బలం దేవుడికి ఇస్తాడు. పోయిన ఆస్తి మరలా వస్తుంది. మరలా పోయిన ఇల్లు నీకు వస్తుంది. మరలా 2 దీవెన చూస్తావు. పూర్వపు రీతిగా మరలా నువ్వు నిలబెట్టబడతావు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు భయపడకండి, నేను ఎందుకున్నానంటే మీ మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి వచ్చాను. నేను దేవుని వాగ్దానము ప్రకటించడానికి వచ్చాను. యేసు మీ ఇంటిలో ఉన్నాడు. యేసు మీతోనే ఉన్నారు. ఆయన నీ గుడారాన్ని తిరిగి లేవనెత్తుతాడు. నీ చిన్న ఆశను మరలా దేవుడు నెరవేరుస్తాడు. మీకేం కావాలో కోరుకోండి. ఈరోజు మన ఏలూరులో అలాగే చెప్పాను. ఏలూరులో వాక్యం చెప్పి మీకేం కావాలో కోరుకోండి అంటే, ఆ ప్రార్థనకు ఒక ఆయన పెద్ద మనిషి తీసుకొచ్చాడు అతను వచ్చి, ప్రభువా మరి నాకు అప్పులున్నాయి, ఎవరైనా పామాయిల్ తోట ఇస్తే ఆ పామాయిల్ తోట నెలకి 2 సమయాలు కాపు కాస్తుంది కదా, నా అప్పులు తీరుతాయి బాబు అని దండం పెట్టుకున్నాడు. ఇసాక్ పాస్టర్ గారు కోరుకోమన్నాడు, దండం పెట్టుకోమన్నాడు. నేను దండం పెట్టుకుంటున్నాను. ఆ రోజు వాక్యం ఏంటంటే, గాలియే కానీ వర్షమే కానీ విన్నారు కదా. అప్పుడు అదే సమయం అక్కడ వాక్యం చెప్పాను. గాలి, మీరు చెప్పాలి అందరూని. అబ్బా కుడి చేయి పైకి ఎత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి.
ఆ రోజు చెప్పినట్టుగా చెప్పాలి. 1 2 3. వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండిపోతుందని. ఆ రోజు మీకు ఏం కావాలో కోరుకోండి అని ప్రార్థనలో తెలియపరిచాను. ఆయన పామాయిల్ తోట ఎవరైనా కౌలుకి ఇస్తే బాగుండని కోరుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఆ నెల వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని అడిగితే ఎవరికో 10 ఎకరాలు పామాయిల్ తోట ఉంటే ఆయన ఏం చేశాడంటే, ఈ మనుషుడు అడిగాడు కదా అని చెప్పి 3 ఎకరాల పామాయిల్ తోట ఇచ్చాడు. ఎన్ని ఎకరాలు? ఆయన 7 ఎకరాలు ఎంచుకున్నాడు, 3 ఎకరాలు ఈయనకి ఇచ్చాడు. పామాయిల్ తోట తీసుకుని మళ్ళీ నెల తైలాభిషేకానికి వచ్చాడు. వచ్చి మళ్ళీ నెల ఏం కావాలో కోరుకోమంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించని అడిగాడు. 100 తైలపు బాటిల్ తీసుకున్నాడు. ఎన్ని? ప్రార్థన శక్తి తైలం బాటిల్ 100 బ్యాగులు వేసుకుని పట్టుకుని వెళ్ళిపోయి ఆ పామాయిల్ తోటలో ప్రతి చెట్టు దగ్గర తైలం పోసి దీని ద్వారా ఆశీర్వాదం రావాలని నీళ్లు పోసాడు. తోటకు నీరెట్టాడు. దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవా ఈ అభిషేకం ద్వారా నా పంట ఆశీర్వదించబడాలని. అద్భుతం ఏంటంటే, ఆ పామాయిల్ చెట్టు గెల 20 కేజీల నుండి 25 కేజీలు దిగుబడి వచ్చింది ఆయన తోట తీసుకున్నప్పుడు. ఈ తైలం పోసి దేవుడి మీద ఆధారపడిన తర్వాత ఆ పామాయిల్ తోట గెల 35 కేజీల నుంచి 40 కేజీలు దిగుబడి దిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించారు. ఒక అద్భుతం జరిగింది. రెండోది ఏం జరిగిందంటే, ఆ మనుషుడు తోట తీసుకున్నప్పుడు టన్ను 13,000 రూపాయలు ఉంది. ఈ మనుషుడు ప్రార్థన తైలం పోసి దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆ పామాయిల్ రేటు 13,000 రూపాయలు ఉన్నటువంటి రేటు 40,000 అయిపోయింది. దెబ్బకి ఆశ్చర్యం అయిపోయింది ఆయనకి. ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు. పామాయిల్ తోట వీడియో కూడా తీసుకొచ్చాడు. మీకు చూపిస్తున్నాను చూడండి. అదిగో చూడండి, ఆయన చెప్పినతను పామాయిల్ తోట చూడండి. ఆయన తీసుకున్న తర్వాత అది అద్భుతంగా పామాయిల్ తోట గెలలు గెలలుగా దిగటం మొదలైంది. మూడో సాక్ష్యం ఏంటంటే, 7 ఎకరాలు ఉంది కదా అతనికి, యజమానుడికి. ఈయనకి 3 ఎకరాలు ఇచ్చాడు. ఆయన 7 ఎకరాలు 6 టన్నులు పామాయిల్ వచ్చింది. ఈ మనుషుడు ప్రార్థన అభిషేక తైలము పోసి దేవుడి మీద ఆధారపడినందుకు ఈ దీనుడి పక్షంగా దేవుడు ఉండటం ద్వారా 3 ఎకరాలు 7 టన్నులు పామాయిల్ వచ్చింది. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని అద్భుతాలు జరిగినాయి చెప్పండి. మొట్టమొదటిగా 25 కేజీల లోపు వచ్చేది 40 కేజీలు వచ్చింది. రెండవది 13,000 రూపాయల రేటు ఉన్నది 40,000కి మారింది. మూడవది 7 ఎకరాలు 6 టన్నులు అవుతే ఈయన 3 ఎకరాలు 7 టన్నులు అయింది. ఆ సాక్షి వినండి ఒకసారి. మరలా దేవదాసు, ఎస్, మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే, నేను వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. మాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల్ తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరిక కోరుకున్నాను. పామాయిల్ తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల్ తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల
35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు రెండు చేతులు పైకి నేను తీసుకో క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడ నుంచి అసలు తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం అప్పుల బాధ తీరింది. ఇదే నా సమస్య. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన్ని కోరుకోమన్నప్పుడు ఏం కోరుకున్నాడు? హలో చెప్పాలి, విన్నారు? అర్థమైంది కదా? నాకు ఎవరైనా పామాయిల్ తోట లీజుకి ఇస్తే, కౌలుకి ఇస్తే బాగుండు బాబు, ఇప్పించండి అని అడిగాడు. అడిగిన వెంటనే మరి తోట ఇచ్చాడు ఒక ఆయన. అది అద్భుతంగా ఆస్వాదించబడింది. అడగమన్నప్పుడు ఏం అడగాలి మనం? పామాయిల్ తోట అద్దెకి అడిగాడు కానీ నాకు పామాయిల్ తోట సొంతం కావాలని అడగలేదు. అయితే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే దేవుణ్ణి కూడా మనం చిన్నగా అడుగుతాం. నాకు స్థిరమైన భూమిని ఈ బాబు అని అడగాలి. ఆమేన్. మనం భయపడతామే కానీ ఆయన భయపడ్డ ఇవ్వటానికి. నీవు ఆయన బిడ్డవి. ఆమేన్. ఆయన మరలా పూర్వపు రీతిగా మరలా దానిని కట్టుదును అన్నాడంతే. ఈరోజు బలమైన అభిషేకంతో మీరు వెళ్ళబోతూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, తిరిగి కట్టబడటం ఎలాగుంటుందో మీరు చూస్తారు. మీరు ఇక్కడ అభిషేకమైన మరుక్షణమే మీ శరీరం మీద దేవుని ఆత్మ బలముగా దిగుతుంది. మీకు ఎవరైనా రోగాలుంటే హాస్పిటల్కి వెళ్ళి అభిషేకం తర్వాత చెక్ చేసుకోండి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. అన్నీ నార్మల్ వచ్చేస్తాయి. మొన్న ఒక సహోదరి నిన్న సాక్ష్యం చెప్పింది, కడపలో అనుకుంటాను, క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ 3వ స్టేజ్లో ఉంది. ఎన్నో స్టేజ్ అది? యవనస్తురాలు క్యాన్సర్ వచ్చి చాలా బాధపడుతూ 3వ స్టేజ్లో ఉంటే ఆమె దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచింది. తైలాభిషేక ప్రార్థనలో ప్రార్థన చేయగా దేవుడు ఆ బిడ్డలో ఉన్న క్యాన్సర్ని నార్మల్ చేశాడు. చూడండి, ఆమె హాస్పిటల్లో దాని మీద చూడండి, స్క్రీన్ మీద చూడండి, క్యాన్సర్ రిపోర్ట్తో సహా ఆమె కలిగి సాక్షి చెప్పింది. బెడ్ మీద ఉంది. ఆమె జీవితం ఎలాగుందో చూడండి. లోపల వ్యాధి కూడా చూపిస్తూ ఉన్నాడు. అయితే యేసు నామములో ఆ రోగము టోటలీ క్లియర్ అయిపోయింది. ఆ సాక్ష్యం విందామా ఒకసారి? అమ్మాయి చెప్పింది. ప్రార్థన చేసుకుందాం. అప్పుడు నా పేరు సుప్రియ, మాది చాపాడు దగ్గర టీఓపల్లి గ్రామం. నాకు నాసోపెరినాక్స్ క్యాన్సర్ అనేసి 2022లో వచ్చింది. ముక్కు నుండి గొంతు నుండి తలకైతే వచ్చింది. 3rd స్టేజ్కి వచ్చేసింది. నోట్లోంచి బ్లడ్ పడతా సరిగా పూర్తిగా హెల్త్ పాడైపోయింది. ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఆ టైంలో నేను చేసే ఆఫీస్లో మా సారు తోడుగా నిలబడి మాకు ఆర్థికంగా సహాయం చేశారు. తర్వాత అయినా కూడా నాకైతే నమ్మకం లేదు, బాగవుతుంది అనేసి, బాగుంటుంది అనేసి ఇక్కడికి మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది, బాగవుతుంది అనేసి. నెల ఇక్కడికైతే వస్తున్నాను. కానీ తర్వాత లాస్ట్ మంత్ వెళ్ళాలి చెకప్కి అనేసి అయ్యవారితో ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళే ముందు ప్రేయర్ ఆయిల్ నోట్లో వేసుకొని వెళ్ళాను. అంతా జయం జరుగుతుంది అన్నట్లు అయ్యవారు చెప్పినట్లే నాకు రిపోర్ట్ అంతా నార్మల్గానే వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి. రిపోర్ట్ మొత్తం నార్మల్ వచ్చిందంతే. మీలో కూడా ఏదైనా రోగం ఉందేమో పోతుంది అంతే. నమ్ముతున్నారా? రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. పాడలేరా? రోగము నన్నేం చేయదని సైతానికి చెప్పాలి. ఎలా చెప్పాలి? రోగము నన్నేమి చేయదు. ఇలాగంటలేదే మీరు? కావాలా మీకు? 2 చేతులు పైకెత్తి 1 2 3. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. ఇలాగా ఏమీ లేదన్నట్టు చెప్పాలి. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే. ఆగండి, దించండి. మిఠాయి పొట్ల తిప్పుతున్నట్టు ఉంది మీది.
ఏమీ లేవమ్మా అంటాను చూసారు, అలా చెప్పాలి. సాతానుడు పారిపోతాడు అంతే. 2 చేతులు పైకెత్తండి. ఇప్పుడు మీకు ఎంత బడాయిగా చెప్తారో అంత బడాయి చెప్పాలి. ఓకేనా? 1 2 3. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. గట్టిగా టాటాగా చెప్పండి. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. అందరూ లేచి నిలబడదాం. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. పైకెత్తి ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. యేసు నీకే ఆరాధన. ఆమేన్. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. ఆమేన్. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. నీ గుడారము మరలా లేవనెత్తబడుతుంది. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆమేన్. ఆరాధన తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన. రోగము నన్నేమి చేయదు. గట్టిగా సాతానా అని 3 సార్లు పిలండి. ఓ సాతానా, ఓ సాతానా, ఓ సాతానా. రోగము నన్నేమి చేయదు, అపాయము రానే రాదు. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. భయపడుతున్నావా? ఏదో వచ్చిందని ఏడుస్తున్నావా? సంపూర్ణంగా బాగుపడ్డావు. ఇప్పుడే క్రీస్తు రక్తం ద్వారా నీ రోగము కడిగి వేయబడింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన. ఈ క్షణమే దైవిక స్వస్థతను చూడబోతా ఉన్నావు. నర నరాల్లోకి ఆ జీవశక్తి వెళ్తుంది. నీ బ్రెయిన్ ట్యూమర్ లేదు, ఏమీ లేదు. నీకు నీ బ్రెయిన్ అంతా యేసు రక్తంతో కడగబడుతుంది. నీ నడుములో ఉన్న రోగము యేసులో పోతుంది. నీ జాయింట్లో ఉన్న ఆ దాగి ఉన్న కీడు, ఆ దైవపు శక్తి, ఆ రోగము యేసు నామములో పోవును గాక. నీ ఇంటికి దైవిక స్వస్థత, నేడే స్వస్థత. ఈ క్షణమే దేవుని వెలుగు నీ మీద అనుగ్రహించబడు. అందరు 2 చేతులు పైకెత్తి, నా పాపం క్షమించేసి. తెలుసో తెలియక నేను పాపం చేస్తున్నాను. కొన్ని సమయాలు, కొన్ని పరిస్థితులను బట్టి కాలు జారిపోయినేమో, మాట జారిపోయినేమో, బుద్ధిహీనంగా నా సొంత జ్ఞానంతో నేను ప్రవర్తించి నీ మనసుని బాధ పెట్టనేమో, నీ గాయాన్ని రేపేనేమో. నన్ను క్షమించు యేసయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నన్ను కడుగు. నాకు తండ్రిగా ఉండవా యేసు? నాకు తండ్రిగా ఉండాలి. నీవే నా నాయకుడవు, నీవే నా దేవుడవు. నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నా పాపాలు క్షమించు, నన్ను బాగు చేయి. ఈ దినము నాతో మాట్లాడావు, తిరిగి మరలా కట్టబడతానని నాతో మాట్లాడినందు నీకు వందనాలు.
నీ గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. అందరూ చేతులు దించి నమస్కరించి, పరిశుద్ధాత్ముడు మనలతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ ఎక్కడున్నవారు అక్కడే అలాగే మోకరించండి. ఒక్కసారి మోకరించండి. బలమైన అభిషేకం మన చుట్టూ ఆవరించి ఉంది. ఎక్కడున్నవారు అక్కడే మోకరించగలడానికి ప్రయత్నించండి. లేకపోతే మామూలుగా కూర్చుని కండ్లు మూసుకొని ఒక్కసారి. నీ ఇల్లు మరలా కట్టబడుతుంది, నీ సంసారం మరలా నిలబడుతుంది, మరలా నువ్వు కాపురం మొదలు పెడతావు. నూతన ప్రేమ అనురాగాలు దేవుడు నీ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. నీ ఇంటిని కలిబిలు చేస్తున్న చేతబడి అది దూరం అవటం నేను చూస్తున్నాను. ఒక చీకటి శక్తి మీ ఇంటిని గలిబిలు చేస్తుందని బాధపడ్డావు కదా, అది ఇప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నావు, అది నీ కుటుంబ సభ్యుల నుండి, నీ ఇంటి పైకప్పు నుండి అది ఏ శ్రమలు దూరముగా పారిపోతుంది. దహించు అగ్ని చేత కాల్చబడుతుంది. అది మరలా నీ ఇంటికి సైతాన్ రాదు. అందరూ చేతులు పైకెత్తండి. ఒక్కసారి నా చేయి పట్టుకోవా, నన్ను ఆశీర్వదించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా దీవించు. అడగండి, మీకేం కావాలో అడగండి. ఆ మనుషుడు పామాయిలతో అడిగాడు. కడపలో ఆమె బోరు నీరు కావాలని అడిగింది. నీకేం కావాలి? హద్దు లేకుండా అడుగు. నీకు దమ్ముంటే నువ్వు ఊహించలేదు అడుగు. బలమైన ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. మరలా నీ పాడి, నీ పంట వెలుగులోకి రాబోతుంది. నీ చేతి పని ఆశీర్వాదంగా మారబోతుంది. మరలా వాడబడతావు, మరలా కట్టబడతావు, మరలా ముందుకెళ్తావు. చీకటిలోనే వెలుగు కార్యాన్ని చూడబోతుంది. నన్ను ఆశీర్వదించు దేవా అని అడుగు, నన్ను దీవించు దేవా అని అడుగు. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనం, వందనం. హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీకు స్తోత్రం. పడిపోయిన వారిని లేవనెత్తు దేవా, ఉద్ధరించు దేవా, కృంగిన వారిని లేవనెత్తు దేవా, బాగు చేసే దేవా. దేవా, నేను మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీ దుఃఖము సంతోషమవుతుందని చెప్పిన దేవా. బాగు చేయువాడా, స్వస్థపరచువాడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, వందనాలు యేసయ్యా. విత్తబడిన వాక్యము నిమిత్తము మన మధ్యన దైవజనులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, దయగలిగిన మా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాసుని ద్వారా ప్రభువా మీరు మాట్లాడారు ప్రభువా. పడిపోయిన గుడారములు మరలా తిరిగి కట్టుదలన్నావు ప్రభువా. పడిపోయిన జీవితాలను ప్రభువా, ఇదిగో పడిపోయినటువంటి నాయన ఆ శరీరంలో ఉన్నటువంటి నాయన అవయవములను ప్రభువా మీరు బాగు చేయండి ప్రభువా, మీరు స్వస్థపరచండి ప్రభువా. ఇదిగో నాయన ఏ వ్యాధితో, బాధతో, సమస్యతో ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రభువా, ఇదిగో నాయనానికి స్తోత్రం. మీరు లేవనెత్తండి ప్రభువా. ఇదిగో కృంగిన వారిని లేవనెత్తే దేవుడుగా ప్రభువా, ఇదిగో నీ దాసుని ద్వారా లేవనెత్తాన్ని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరిని ప్రభువా నీ మాట చేత ఆదరించిన దేవుడు ప్రభువా. ఇదిగో మీరు లేవనెత్తండి ప్రభువా. ఏ సమస్యతో వచ్చారో ప్రభువా పొందుకొని తిరిగి వెళ్ళటకు మీరు సహాయం చేయండి. వచ్చిన వారందరినీ దీవించండి, స్వస్థపరచండి, ఆరోగ్యములు ఇవ్వండి ప్రభువా. ఇదిగో నాయన ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నుంచి విడిపించండి. ఏ వ్యాధితో వచ్చారో విడిపించండి ప్రభువా. ఇదిగో నాయన బాగు చేయండి ప్రభువా. నీ సన్నిధిలో బ్రతిమాలుచున్నాం ప్రభువా. ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు తాకినందుకు నీకు వందనాలు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకు నీకు వందనాలు ప్రభువా. గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు
ప్రభా ఈ దినమున ఆయన ప్రతి ఒక్కరు చూచినట్లుగా మీరు సహాయం చేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.